పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హైదరాబాద్ లో వరుస బాంబు బెదిరింపులతో టెన్షన్ నెలకొంది. సిటీ సివిల్ కోర్ట్, జడ్జి ఛాంబర్స్, జింఖానా క్లబ్, జడ్జి క్వార్టర్స్ లో బాంబులు పెట్టినట్టు ఆగంతకుడు మెయిల్ చేశాడు. ఆర్డీఎక్స్ బాంబులు, ఐఈడీలు పెట్టినట్టు మెయిల్ వచ్చింది. దీంతో మొత్తం 4 చోట్ల బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. అబీదా అబ్దుల్లా పేరుతో ఆగంతకుడు మెయిల్ పంపినట్లు తెలుస్తోంది. ఇటు పాత బస్తీ సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు, క్లూస్ టీం, బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపుతో కోర్టు కార్యకలాపాలు నిలిపివేశారు. లాయర్లు, సిబ్బందిని కోర్టు నుంచి బయటకు పంపేసి అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బాంబు బెదిరింపులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సిటీ సివిల్ కోర్టు నుంచి మా ప్రతినిధి అమర్ లైవ్ లో అందిస్తారు. అమర్, మహేశ్వరి, హైదరాబాద్ లో 4 ప్రాంతాల్లో కూడా బాంబు బెదిరింపు కాల్స్ అనేవి కలవరం రేపాయి. ఇటు సిటీ సివిల్ కోర్టు సంబంధించి జడ్జితో పాటు ఇటు కోర్టు ప్రాంగణం, ఇటు జడ్జికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్, మరోవైపు జింకానా గ్రౌండ్స్, ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాజ్భవన్, మొత్తం 5 ప్రాంతాల్లో కూడా ఈ బాంబు బెదిరింపు కాల్స్ అనేవి ఒక్కసారిగా కలవరం రేపాయి. పహల్గామా ఉగ్రదాడి తర్వాత ఒక్కసారిగా హైదరాబాద్ అలర్ట్ కావడం, దీంతో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైతే బాంబు బెదిరింపు కాల్స్ కు సంబంధించి ఒకవైపు స్థానికంగా పోలీసులు అలర్ట్ కావడంతో మొత్తం 4 ఆర్డీఎక్స్ బాంబులతో పాటు ఐఈడీ బాంబ్స్ కూడా ఉన్నట్లుగా మెయిల్ వచ్చింది. ఉదయం 3:43 నిమిషాలకు ఈ మెయిల్ వచ్చింది. మొత్తం ఈ మెయిల్ కు సంబంధించి ఒకసారి చూసుకుంటే అబీదా అబ్దుల్లా పేరుతో ఈ మెయిల్ వచ్చినట్లుగా, ఈ మెయిల్ మొత్తాన్ని కూడా ఇటు జింకానాకు సంబంధించిన అఫీషియల్ మెయిల్ ఐడికి, ఇటు ఏదైతే చీఫ్ జస్టిస్ అయినటువంటి సిటీ సివిల్ కోర్టు, మొత్తం ఈ ఇద్దరికి సంబంధించిన అఫీషియల్ గా మెయిల్ కూడా వచ్చింది. దీంతో ఒక్కసారిగా కోర్టు ప్రాంగణంలో బాంబు బెదిరింపు కాల్ అనేది మొత్తం భయాందోళన వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. కోర్టుకు సంబంధించి 9:30 గంటల సమయాన కేసులో హీరింగ్ జరిగేవి, కానీ ఒక్కసారిగా ఈ బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఒక్కసారిగా స్థానికులు మొత్తం కూడా ఆ భయాందోళనకు గురైన పరిస్థితులు అయితే నెలకొని కోర్టులో ఉన్న అందరినీ కూడా బయటికి పంపించారు. అడ్వకేట్స్ కూడా చాలా మంది మనం చూడొచ్చు. ఒక్కసారిగా పోలీసులు కూడా అలర్ట్ కావడం, మొత్తం ఈ వచ్చిన మెయిల్ ఏదైతే ఉందో ఫేక్ మెయిల్ గా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించిన నేపథ్యంలో ఇంకా తనిఖీలు అయితే 4 ప్రాంతాల్లో కొనసాగిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే కొంతమంది అడ్వకేట్స్ కూడా ఉన్నారు. అసలు ఎప్పుడు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ సమయానికి కాల్ వచ్చింది, ఏంటి అసలు? కాల్ రాలేదండి. మార్నింగ్ నేను రాకేష్ కుల్కర్ని, లైబ్రరీ సెక్రటరీ. మార్నింగ్ దాదాపు 3:30 ఒక మెయిల్ వచ్చింది, సీజే గారికి ఒక మెయిల్ వచ్చింది స్టేటింగ్ దట్ మన సివిల్ కోర్టులో ఒక బాంబు పెట్టినట్టు మెయిల్ వచ్చింది. ఇది ఫేకా అనేది తనిఖీలని పక్కన పెడితే సీజే గారు ఇమీడియట్లీ ఇనిషియేషన్ తీసుకొని ఏఓ గారికి చెప్పి, మన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నవీన్ గారు సార్కి చెప్పి వెంటనే న్యాయవాదులు కానివ్వండి, అందరినీ న్యాయవాదులు, జ్యుడిషియల్ స్టాఫ్, పార్టీస్ అందరినీ వెంటనే అందరినీ బయటికి చెప్పేసి వెంటనే ఇచ్చేసాడు సార్. అది మెయిల్కి సంబంధించి ఏ సమయాన్ని మిమ్మల్ని అలర్ట్ చేశారు? మాకు, నేను ఇక్కడ బార్ ప్రెసిడెంట్, మనం చూడొచ్చు బాంబు బెదిరింపులకు సంబంధించి ఇంకా మొత్తం 10ల సంఖ్యలో ఇక్కడ కోర్టులు ఉన్నాయి కాబట్టి ఇంకా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. కోర్టు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కోర్టులకు సంబంధించి ఏదైతే జరిగే కేసులకు సంబంధించి అందరినీ కూడా బయటికి పంపించారు. కోర్టులో పేచీలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా బయటికి పంపించారు. క్షుణ్ణంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు కోర్టు ప్రాంగణంలో ఉన్నటువంటి నిలిచిన వాహనాలతో పాటు ఏదైతే చెట్టు పొదలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇంకా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలకు సంబంధించి ఇంకా కొనసాగుతుందంటే చెప్తా ఉన్నారు పోలీసులు. అయితే మొత్తంగా ఈ మెయిల్ మొత్తం కూడా ఫేక్ గా అయితే ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. ఈ మెయిల్ కు సంబంధించి ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఏంటి అన్న కోణంలో ప్రస్తుతం ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అమర్.